హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే మన కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి వీడియోనే అండి. నేనైతే ఎట్లా అయితే బేసిక్స్ నేర్చుకున్నాను, ఎలా అయితే వీడియోని ఫస్ట్ నుంచి నేర్చుకున్నానో అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో నేను అయితే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, వీడియోని ఎలా చేస్తే మనకి మంచిగా వ్యూస్ వస్తాయి, మనకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అనే దాన్ని ఇది చేసుకొని వీడియోని అయితే చేస్తున్నాను. సో మీకైతే ఎవరైతే నాలాగా ఇలా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి యూస్ఫుల్ వీడియో. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. సో నేనైతే మంచిగానే ప్రతిదీ అప్లోడ్ చేశానండి. సో ఒక మనం ఇప్పుడు ఒక వీడియోని చేయాలి అంటే మనకి బేసిక్గా ఒక స్కిల్ అనేది ఉండదండి. అంటే తెలియదు మనకు ఎలా స్టార్ట్ చేయాలి అని ఆగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మనకు చేస్తే దాని తర్వాత మంచిగా మనకే మోటివేషన్ వస్తుందండి, చేయాలి ఇలా మనకు ఒకరికి ఎంకరేజ్ ఇస్తుంటే మన వ్యూస్ చూసుకుంటూనే మనం మురిసిపోతాం. ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇంత మంచిగా ఉంటుంది. అట్లా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ మనం కూడా ఒక మంచిగా యూట్యూబ్ ఛానల్ను గెటిన్ అవుతాం అనిపిస్తుంది. సో ఎవరైతే ఇలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో హౌస్ వైఫ్స్ కానీ ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇట్లా వీడియోస్ అయితే చేస్తూ మంచిగా గెటిన్ అవుతుంటారు. సో వాళ్ళకు ఇది మంచి యూస్ఫుల్ వీడియోనే. సో ఇట్లా నేనైతే ఏం చెప్తానంటే కొత్తగా అయితే ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఛానల్ని స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే నేను షేర్ చేసుకుంటాను. సో వీడియోస్ కూడా మీకు ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బెటర్ అనే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను కూడా స్టార్ట్ చేసి ఒక 1 వీకే అయిందండి. ఏం పెద్దగా ఏం అవ్వలేదు. నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఎవరు సలహాలు అయితే తీసుకోలేదండి. నాకు కొంచెం ఉన్న ఐడియాతోనే నేను ఇట్లనే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న విధానంని మీకు కూడా చెప్తున్నాను. నాకైతే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. చాలా బెటర్ అనిపిస్తుంది ఇట్లా చేయడం ద్వారా. అంటే మనకు ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల మనకొచ్చే ఆలోచనల నుంచి కూడా బయటపడతాం కదా. నేనైతే చాలా లో ఫీల్ అయ్యేదాన్ని జాబ్ విషయంలో. సో నాకు అట్లా ఇప్పుడు ఇది చేయడం వల్ల నాకేమనిపిస్తుందంటే, సో అట్లా ఏం లేదు, మనం కూడా ఇది నేర్చుకోవడం వల్ల మంచి యూజే అనిపిస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. ఈరోజు కాకుంటే రేపైనా మనకు అది మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది కదండి. సో అందుకోసమని నేను నేర్చుకొని ఇట్లా నేనైతే నార్మల్గానే ఇట్లా వీడియోస్ చూసానండి. 1, 2, 3 వీడియోస్. నేను కూడా వీడియోస్ చూసి నేర్చుకున్న అమ్మాయినే. అంటే నేను ఎవరితో ఇప్పుడు మనకి పూర్తిగా తెలియకుంటే మనం ఎవరితోనైనా సజెషన్స్ తీసుకుంటాం కదండి. ఇప్పుడు అలా కాదు, మనకి ఇప్పుడు టెక్నాలజీ మారింది. సో మనకి ఏ వీడియోస్ కావాలన్నా మనకి ఇట్లా సోషల్ మీడియా ఇట్లా యూట్యూబ్ ద్వారానో మనకి యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్క వీడియోను చూసి మనం నేర్చుకుంటాం కదా. సో అట్లానే నేను కూడా ఒక 2, 3 వీడియోస్ చేశాను. నేను ఎందుకు చేయకూడదు అనుకొని నేనే స్టార్ట్ చేశాను. సో అంటే నేను కూడా డైరెక్ట్గా లైవ్ అయితే స్టార్ట్ చేయలేదండి. షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే నాకు మంచిగానే వ్యూస్ వచ్చినాయని చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో. ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూడకుండా ఉన్నారో వాళ్ళైతే నా ఫస్ట్ వీడియోని చూడండి. నేనైతే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అనేది దాంట్లోనే చెప్పాను. సో అలా స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేయడం వల్ల నాకు ఇట్లనే ఇంకా ఎలా చేస్తే ఎలా బెటర్, ఇట్లా మనం నేర్చుకుంటే అనేది మనం షేర్ చేసుకుంటుంటే మనకి ఇంకా మంచిగా ఇంకా తెలిసినది షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదండి. సో అందుకనే నేను షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఎలా చేస్తున్నానో అది కూడా చెప్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటారని చెప్పేసి వీడియోని అయితే చేశానండి. మీకే వీడియో అయితే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చాను. దాని తర్వాత షార్ట్స్ కానీ అండ్ లాంగ్ వీడియోస్ ఎలా చేయాలో కూడా చెప్పాను. సో ఎవరైతే ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేయడం వల్ల మనకు మంచి
ఇదే ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలిసిందే చెప్తాము. మనం ఇట్లా వేరే ఛానల్‌లో చూసి మనం ఇది చేసుకొని అట్లా చెప్తే మనకేమి ఇది ఉండదు కదండీ. ఇప్పుడు నేను ఏదైతే నేర్చుకున్నానో అదే చెప్తున్నాను. నేను వీడియోలో చూసాను కాదనను. కానీ నేను నేర్చుకున్నాను. సో, నేను నేర్చుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇట్లా షేర్ చేసుకోవడం వల్ల ఏమంటే నా నుంచి ఇంకొకరు చూసి ఇట్లా షేర్ చేసుకుంటే మంచిదే కదా! నేర్చుకుంటారు. ఇప్పుడు చాలామంది చాలా రోజులు ఇప్పుడు వీడియోస్ చేసేవాళ్ళైతే చాలామంది ఇట్లా ఎట్లా చేస్తున్నారో చాలా వరకు చెప్పారండి. ఎందుకంటే ఇట్లా చెప్తే వాళ్ళకనే ఇది ఉండే ఇది మనకు తెలీదు కదా! ఎట్లా వస్తారు అని మనం అనుకుంటుంటాం. ఎట్లా చేస్తారు వీళ్ళు అనేసి. సో, నేను స్టార్ట్ చేయడం వల్ల నా వల్ల ఇంకొక నలుగురు నేర్చుకుంటే మంచి యూస్‌ఫుల్లే కదా! అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోనైతే చేశాను. అండ్ స్టెప్ బై స్టెప్ కూడా చెప్పాను. సో, మీరైతే వీడియోని ఫుల్‌గా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో, మీరు నా వీడియోస్ చూడొచ్చు. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇలా మనం మన విండో పేజ్ని ఓపెన్ చేసుకోవాలండి. ఇలా మన ఫోన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. దాంట్లో వచ్చేసి మనం యూ అనే ఆప్షన్ దగ్గరికి క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ అన్నీ వస్తాయండి. మనం చేసింటే ఇట్లా వస్తాయి. లేదంటే మనం కొత్తగా చేయాలనుకునేటట్టు అంటే మనం మెయిల్ క్రియేట్ చేసుకోవాలండి. అది వచ్చేసి అక్కడ మనం ఇచ్చాం కదా, సో అలా ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకోవాలండి. డిస్క్రిప్షన్ ఇచ్చినట్టయితే కొంచెం మంచిది. సో ఇలా చేయగానే మనం మెయిల్ని క్రియేట్ చేసుకొని అక్కడ మన ఛానల్ నేమ్, మన మెయిల్ అండ్ ఛానల్ లింక్ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకు మన ఛానల్ క్రియేట్ అయి ఉంటుందండి. మనం ఏ వీడియోస్ చేసినా ఇలా మనకు వీడియోస్ వస్తాయి. షార్ట్స్ చేస్తే షార్ట్స్ ఇందులో వస్తాయి. మనం ఒకవేళ లైవ్ పెట్టాలన్నా మనం లైవ్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా ఎవరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షను. సో ఇలా ఇవ్వగానే మనం వచ్చేసి కినీ మాస్టర్లోకి వెళ్ళిపోవాలి. అక్కడైతే మంచిగా మనం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా మనం లాంగ్ వీడియోస్ చేయాలి అంటే మనం లాంగ్ వీడియోస్ని కూడా ఇలా చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయండి లాంగ్ వీడియోకి అండ్ షార్ట్ వీడియోస్కి. సో లాంగ్ వీడియోస్కి అయితే లాంగ్ 16:9 అది ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా నేనైతే ఇలానే చేస్తున్నానండి. సో ఇక్కడైతే ఒక వీడియోనైతే మనం తీసుకుంటాము. ఇక్కడ రికార్డింగ్ ఇస్తాము. సో మనం రికార్డ్ ఇచ్చినట్టయితే మనము ఇలా రికార్డ్ చేసుకొని సో ఇట్లా మనం ఇచ్చేసినట్టయితే మన వీడియో అనేది ఆటోమేటిక్గా మంచిగా వస్తుందండి. ఇక్కడ లేయర్లో వచ్చేసి మనం ఎడిట్ చేయాలంటే ఇంకొక వీడియోని మనం తీసుకొని ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్లోకి వెళ్ళి మనకి ఇంకా ఏదైనా మనం యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దానికి సేమ్ అండి రికార్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ అట్లనే రికార్డ్ చేస్తాము. మనం వచ్చేసి ఇట్లా ఫోటో పైన ఇంకొక ఫోటో యాడ్ చేయాలన్నా కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. వద్దు అంటే మనం దాన్ని ఇచ్చేసి డిలీట్ ఆప్షన్లో డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం ఒక వీడియోని లాంగ్ వీడియోని కానీ షార్ట్ వీడియో అయినా కానీ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఓపెన్ చేయగానే మనకు ఇక్కడే వస్తాయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఎఫెక్ట్స్ మళ్ళీ వచ్చేసి టెస్ట్ ఇలా మనకి ప్రతిదీ ఇందులోనే ఉంటాయండి. మనకు కావాలి అంటే మనం ఇలా కూడా అన్నిటిని చూసుకుంటూ మనము నెమ్మదిగా మనం అప్లోడ్ చేసుకునేది నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ కొడితే మనకు వీడియో అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోయేసి దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనం చేసిన వీడియో అయితే వస్తుంది. సో ఇది మనం లాంగ్ వీడియో. మనం షార్ట్ వీడియోని కూడా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు అండి. షార్ట్ వీడియో కూడా సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. సో షార్ట్ వీడియోస్ మంచిగానే వ్యూస్ వస్తాయండి. సో మనం షార్ట్ వీడియో చేయడం వల్ల కూడా బెటరే. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం షార్ట్ వీడియో కూడా సేమ్ ఇలానే ఒక వీడియోని అయితే తీసుకోవాలి. ఒక వీడియోని తీసుకొని అందులో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇలా వస్తుంది. సో బ్యాక్ కొట్టేసి మనం ప్లే చేసినట్టు మనకు వీడియో అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా అయిపోగానే
మనం ఫస్ట్గానే దానికి సాంగ్ అట్లా ఎంచుకొనేసి సో సేవ్ కొట్టేసి అది కూడా సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన తర్వాత మనం సేమ్ థంబ్నెయిల్ ఇవ్వాలంటే ఇక్కడ క్యాప్చర్ అది ఉంటుంది. సో మనం అక్కడే క్యాప్చర్ యాడ్ థంబ్నెయిల్ క్లిక్ చేసినామంటే అదే పేజ్లోకి వచ్చేస్తుంది సేమ్ ఫోటో. సో అలా మనకి థంబ్నెయిల్ కూడా ఆటోమేటిక్గా మనం అలానే చేసుకొనేయచ్చు. దాని తర్వాత మనం ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలండి. బ్యాక్ వెళ్ళిపోగానే మళ్ళీ మనం వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్తాము. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనం సేమ్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ అనేది ఉంటుంది కదండి. సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా మన వీడియోస్ వస్తాయి. సో మనం ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నామో లాంగ్ వీడియో అయితే మనం ఇట్లా లాంగ్ వీడియోని క్లిక్ చేసుకోవాలి. మనం లాంగ్ వీడియో చేసాం కదా, సో ఇట్లా ఆ లాంగ్ వీడియోని మనం చేసి నెక్స్ట్ బటన్ కొట్టేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుందండి. సో మనం ఇక్కడ మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని అయితే మనం ఆటోమేటిక్గా ఇట్లా మనం టైప్ చేసి ఇచ్చేయచ్చు. అది ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇట్లా ఇది అవుతుంది సెలెక్ట్ ఆడియన్స్ అని. సో దాన్ని మనం ఓకే కొట్టేసి దాని తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళిపోయి దాని తర్వాత మనం ఒకవేళ షార్ట్ వీడియోస్ పెట్టాలన్నా కూడా సేమ్ ప్రాసెసే అండి. షార్ట్ వీడియోస్లో అయితే ఏమంటే మనకి షార్ట్స్ పెట్టేటప్పుడు చాలా మంచి వ్యూస్ వస్తాయండి. అంటే మనం వ్యూస్ వల్ల మనకి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా ఒక వీడియోని తీసుకోవాలి షార్ట్ వీడియోకి అయితే. షార్ట్స్ ఇట్లా మనం అది సేమ్ ప్రాసెసే. సో ఇట్లా డన్ కొడితే అది ప్రాసెసింగ్ అవుతుంది. దాని తర్వాత మనం అక్కడే మనం టెస్ట్ని కూడా టైప్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. వాయిస్ రికార్డ్ ఇవ్వాలన్నా ఇక్కడే వాయిస్ రికార్డ్ ఇవ్వచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ అండి ఇట్లా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం ఏదైనా కంటెంట్ ఒకవేళ పిల్లలు ఏదైనా చేసేటప్పుడు మనకు వాళ్ళకి డైలీ వేజ్ ఇట్లా ఏమైనా చేస్తున్నప్పుడు ఇట్లా ఈ మెసేజ్ అనేది ఇచ్చేస్తే మనం సింపుల్గా ఫస్ట్ అయితే ఇట్లా చేసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. సారీ అండి, ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోవద్దండి. సో ఇట్లా మనం ఇచ్చినట్టయితే ఈ కలర్ని కూడా మనం ఫుల్ టెంప్లెట్కి అంతా ఇవ్వచ్చు. సో ఇట్లా మనం అది పెద్దగా కావాలంటే పెద్దగా, సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇట్లా చేసుకున్న తర్వాత మనం డన్ అనే ఆప్షన్ కొట్టి ఇక్కడ చూడండి ఇట్లా మనకు వీడియో అయితే అవుతుంది. సో ఇట్లా మనం ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ ఇవ్వాలంటే ఇక్కడే ఓన్గా షార్ట్స్ కూడా రికార్డ్ ఇవ్వచ్చు. దాని తర్వాత మనం నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సో ఇలా ఇచ్చిన తర్వాత మనం షార్ట్స్కి అయితే ఇట్లా చిన్నగా ఏదైనా ఇప్పుడు నేనైతే మా నిక్కీ వీడియోస్ పెడుతున్నాను కదండి. సో అందుకే హ్యాష్ట్యాగ్ నిక్కీ వీడియోస్ అని పెడతాను. లేదంటే ఇట్లా విదురసత్ర టెంపుల్ విజిట్ అట్లా అని పెడతాను. సో ఇలా పెట్టిన తర్వాత అప్లోడ్ షార్ట్ అని మనం క్లిక్ చేసినట్టయితే మన షార్ట్ అనేది అప్లోడ్ అయిపోతుందండి. సో ఇలా ఎవరైతే కొత్తగా తెలియకుండా ఓన్గా ఛానల్ ఓపెన్ చేసి చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి వీడియోనే అండి. స్టెప్ బై స్టెప్ మీరైతే చూసి హ్యాపీలీ మీరే ఓన్గా ఎవరితో అడుక్కోకున్నట్టు మనమైతే వీడియోని చేసుకోవచ్చు. నేనైతే ఎవరిని అడగలేదండి. సో ఇలా దాని తర్వాత మనకి పబ్లిక్, అన్లిస్ట్, ప్రైవేట్ అనే ఆప్షన్స్ వస్తాయి. మనమైతే పబ్లిక్ పెట్టుకోవాలండి. పబ్లిక్ పెట్టుకున్నట్లయితే మనకు ప్రతి అందరూ చూస్తారు మన వీడియోని. సో దాని తర్వాత మనం అప్లోడ్ షార్ట్ ఇలా చేసినట్టయితే మనకు అప్లోడ్ అనేది ఇలా అవుతుందండి. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు వ్యూస్, ఇదే చూస్తే ఎంత అనేది మనకు ఇక్కడ తెలుస్తుందండి. సో వీడియో అయితే చూసారు కదండి. మీకు వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చాను. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతిదీ వీడియోస్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాంట్లో మీరు నేను చేసిన వీడియోస్ని కంప్లీట్గా చూసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.